డీటెయిల్స్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కున్న 8 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. తెల్లవారుజామున 4 గంటల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందం తిరిగి వచ్చింది. 12 కిలోమీటర్ల అండర్ టన్నెల్ ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి 2 కిలోమీటర్ల మేర ఎన్డీఆర్ఎఫ్ బృందం నడుచుకుంటూ వెళ్ళింది. మోకాల్లోతు వరకు నీరు ఉండడంతో ముందుకు వెళ్ళలేకపోయింది. మొత్తం 6 మీటర్ల మేర బురదతో నిండుకుపోయిందని అధికారులు చెప్తున్నారు. ఫ్లై కెమెరాలతో లోపల దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, అక్కడ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? చందు, నిన్న జరిగినటువంటి దోమలపెంట వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే లోపల చిక్కున్నటువంటి 8 మందిని కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఉదయం తెల్లవారుజామున 4 గంటల తర్వాత టెన్నెల్ నుంచి తిరిగి వచ్చారు ఎన్డీఆర్ఎఫ్ బృందం. నిన్న సాయంత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రమాదం జరిగినటువంటి స్పాట్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి కూడా వాళ్ళంతా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో లోపల చిక్కున్నటువంటి 8 మంది కార్మికులను కాపాడే ప్రయత్నం అయితే ప్రారంభించారు. అయితే 12 కిలోమీటర్ల మేర అండర్ టన్నెల్ ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం 4 గంటల సమయంలో వాళ్ళంతా కూడా తిరిగి చేరుకున్నారు. అయితే మోకాళ్ళ లోతు వరకు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్ళలేకపోయామని చెప్పి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 6 మీటర్ల మేర బురద నిండిపోవడంతో కూడా అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఫ్లై కెమెరాలు కూడా లోపల దృశ్యాలు చిత్రీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే సిగ్నల్స్ లేకపోవడం వల్ల కూడా అవంతా కూడా కట్ అయిపోతుందని చెప్తున్నారు. టెన్నెల్లో సాంకేతిక సమస్యలు ఉన్న నేపథ్యంలోనే వాటిని అన్నింటినీ పునరుద్ధరించుకోవడం చేసి పూర్తిగా కూడా అక్కడ లోపలికి వెళ్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే 8 మందిని కాపాడేందుకు అయితే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డీ వాటరింగ్ చేసేందుకు టన్నెల్లోకి వెళ్ళినటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు అధికారులకు అప్డేట్ చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర నీరు నిండడంతో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం నిన్న తిరిగి వచ్చిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఎలక్ట్రిసిటీ మొత్తం రెడీ చేసిన తర్వాత ఆక్సిజన్స్ అన్ని కూడా పైప్స్ అన్ని ఏర్పాటు చేసుకొని నీటిని తొలగించిన తర్వాత మొత్తంగా ఇంజనీర్లు అంతా కూడా లోపలికి చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 8 మందికి సంబంధించి క్షేమంగా ఉన్నారా లేదంటే ఎటువంటి ప్రమాద ఘటనలు ఏమైనా జరిగాయని చెప్పి ఒక ఉచిత ఆందోళన కలుగుతున్న నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశాడు. దాదాపు ఈ ఘటన జరిగి నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో జరిగింది. ఇప్పటికీ దాదాపు 24 గంటలు పూర్తవుతున్న సందర్భంగా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో ఒక ఇంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. చందు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ. ఎంతమంది పోతారు?